హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కట్టెల పొయ్యి మీద జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ డే జున్ను పాలు అనుకోండి. ఒక గ్లాస్ పాలకి 3 గ్లాసులు నార్మల్ పాలు వేసుకోవాలి. ఒకవేళ సెకండ్ డే జున్ను పాలు అనుకోండి, ఒక గ్లాస్ పాలకి 2 గ్లాసులు నార్మల్ పాలు వేసుకోవాలి. నేనేంటంటే ఫస్ట్ డే నార్మల్ పాలలో బెల్లం వేసుకొని బాగా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటున్నాను అనమాట. మీరు నార్మల్‌గా జున్ను పాలు అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లమైనా ఏసుకోవచ్చు. అది మీ కంఫర్ట్. నాకు జున్ను పాలు వేసిన తర్వాత కొంచెం జిగురులా తగులుతుంది కదా! అంత కంఫర్ట్‌గా ఉండదనమాట. అందుకని చెప్పి నార్మల్ పాలలో బెల్లం బాగా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టుకున్నాననమాట. ఇసుక అవేమీ లేకుండా ఉంటాయి కదా! అందుకని. ఆ తర్వాత బెల్లం కలిపిన నార్మల్ పాలలో జున్ను పాలు యాడ్ చేశాననమాట సరిపడినన్ని. జున్ను పాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో మిరియాల పౌడర్ వేయాలి. మిరియాల పౌడర్ అనే కాదు, మీ ఇంట్లో మిరియాలు ఉంటే వాటిని మెత్తగా దంచి పొడి చేసి వేసుకున్నా సరిపోతుంది. మాకు ఇంట్లో మిరియాలు లేక నేనేం చేశానంటే మిరియాల పౌడర్ తెప్పించి ఇందులో వేసేసాననమాట. కొంచెం సరిపడేంత మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఆ తరువాత కొంచెం పసుపు యాడ్ చేశాననమాట. ఆ తర్వాత ఏంటి అంటే యాలకుల్లోకి కొంచెం పంచదార తీసుకొని పొడి చేస్తే అదేంటి అంటే ఆ యాలకులు అనేవి బాగా మెత్తగా అవుతాయన్నమాట, పొడి అవుతాయి. అందుకని చెప్పి పంచదార తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసి ఆ జున్ను పాలల్లో వేసాననమాట. ఇలా చేయడం వల్ల యాలకులు మొత్తం చూడండి చాలా మెత్తగా అవుతాయన్నమాట. దాన్ని జున్ను పాలలో యాడ్ చేస్తాను, ఈ యాలకుల పొడిని కూడా. ఆ తర్వాత మనం ఏదైతే దాంట్లో పాలు కలిపి పెట్టుకున్నామో ఆ గిన్నె పైన మూత పెట్టాలి. ఆ గిన్నె సరిపడేటట్టు ఒక బేసిన్ తీసుకొని ఆ బేసిన్‌లో కొంచెం నీళ్ళు పోయాలి. మనం పాలు కలిపి పెట్టిన గిన్నె అనేది అందులో మునిగేటట్టు ఉండాలి. ఆ పాలు కలిపిన గిన్నె అనేది ఆ బేసిన్‌లో పెట్టేసి ఆ గిన్నె మీద మూత పెట్టి ఆ బేసిన్ మీద కూడా ఇంకో మూత పెట్టాలి. ఆ మూత పెట్టిన బేసిన్ మీద ఒక బరువు పెట్టాలి. ఎందుకంటే ఆవిరి బయటకు పోకుండా, గిన్నె బయటికి రాకుండా ఉండడానికి. ఆ తర్వాత ఒక 45 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఉడికిపోతుందనమాట. ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక గరిటె గాని ఏదైనా పెట్టి చూసుకోవచ్చు.